యుద్ధం ప్రారంభం కాకముందే సీతమ్మను మానసిక భీతికి గురిచేసి లొంగదీసుకోవాలని రావణుడు చేసిన తుచ్చమైన ప్రయత్నమిది. రాముడు వారధి దాటి లంకకు చేరుకున్నాడన్న వార్త రావణుడిని కలవరపెడుతుంది. కాని లోపల భయమున్నా బయటకు గంభీరంగా నటిస్తూ ఒక మాయావి అయిన విద్యుజ్జిహ్వుడిని పిలుస్తాడు. రాముడి శిరస్సును కోదండం అంటే ధనుస్సును పోలి ఉండే మాయారూపాలను తయారుచేయమని ఆజ్ఞాపిస్తాడు. రావణుడు అశోకవనానికి వెళ్లి సీతమ్మతో, సీత, నీ రాముడు చనిపోయాడు. నిద్రపోతున్న రాముడిని నా సైన్యం సంహరించింది. ఇదిగో ఆధారాలు అంటూ విద్యుజ్జిహ్వుడు సృష్టించిన మాయా శిరస్సును, రాముడి ధనుస్సును ఆమె ముందు పడేస్తాడు. అవి అచ్చం రాముడిలాగే ఉండటంతో సీతమ్మ గుండె పగిలి విలపిస్తుంది. సీతమ్మ ఆవేదన చూసి అశోకవనమంతా దుఃఖిస్తుంది. అయితే సీతమ్మను నిరంతరం కనిపెట్టుకుని ఉండే విభీషణుడి భార్య సరమ ఆమె వద్దకు వస్తుంది. తల్లి, ఇది రావణుడి మాయ మాత్రమే. రాముడు అజేయుడు. ఆయనను చంపే మునగాడు ఈ లోకంలోనే లేడు. ఆకాశంలో వినిపిస్తున్న ఆ వానర సైన్య గర్జనలే అందుకు సాక్ష్యం అని ధైర్యం చెబుతుంది. రావణుడు యుద్ధసభకు వెళ్లగానే ఆ మాయారూపాలు మాయమైపోతాయి. తన కుట్ర పారలేదని గ్రహించిన రావణుడు తన సేనాపతులను యుద్ధానికి సిద్ధం కావాలని ఆజ్ఞాపిస్తాడు. మరోవైపు రాముడు లంకను నలుదిశలా ముట్టడిస్తాడు. అంగదుడిని రాయభారిగా పంపి చివరి అవకాశమిస్తాడు. కాని యుద్ధమే అనివార్యమని తేలిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.